కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 36వ వార్డు పెద్దపాడులో సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలతో కలిసి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆక్రమణకు గురవుతున్న వడ్లోని వంక సమస్య వలన వర్షకాలంలో వరద నీటితో సర్వం కోల్పోతున్నామని చెప్పారు. ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని తెలిపారు. వారానికి ఒకసారి మాత్రమే తాగేందుకు మున్సిపల్ వాటర్ వస్తున్నాయని, అవి కూడా బోరు వాటర్తో కలిసి రావడం వలన అనారోగ్యాలకు గురవుతున్నామని ప్రజలు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు మాట్లాడుతూ, కర్నూలు కార్పొరేషన్లో విలీనమై 10 సంవత్సరాలుగా అవుతున్న ఈ పెదపాడు గ్రామంలో త్రాగేందుకు రోజు మంచినీరు ఇవ్వకపోవడం చాలా దారుణమని అన్నారు. మంచినీరు బోరు నీళ్లు 2 కలిసి ప్రజలకు ఇవ్వడం వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, ఈ వార్డుకు ప్రతినిధిగా ఉన్న డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుగా ప్రజలకు రోజు మున్సిపల్ వాటర్ అందించేందుకు కృషి చేయాలని వారన్నారు. అలాగే వడ్లోని వంక స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి పూడ్చివేయడం వలన వర్షాకాలంలో ఎస్సీ కాలనీ, ఎస్సీ హాస్టల్లో, బీసీ హాస్టల్ మొదలగు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయని, దానికి కారణంగా ప్రజలు సర్వం కోల్పోతున్నారని, ఈ సమస్యపై కలెక్టర్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు శ్రద్ధ పెట్టి వడ్లోని వంక స్థలాన్ని అక్రమదారుల నుండి కాపాడాలని వారు కోరారు. అధికారులకు చీమ కుట్టినట్టనన్నా లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ వంక నీళ్ళే మొత్తం ఈ సందులబడి మొత్తం ఇక్కడ ఉండే ఎస్సీ కాలనీలు, అట్లాగే ఊరంతా ఉండే పేద ప్రజలు ఉండే ఇండ్లు, అట్లాగే ఎస్సీ హాస్టలు, బీసీ హాస్టలు, ఈ హాస్టళ్ళు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఈరోజు ఈ వంక ద్వారా ఉంది. కనుక మేము కోరుతున్నది ఏమంటే ఈ వంకకు బ్రిడ్జి నిర్మించాలా, అట్లాగే ఈ పై ప్రాంతంలో కూడా మొత్తము వంక స్థలాన్ని అంతా క్లియర్గా ఈ చెట్లు చెదారం అంతా తీసేసి చుట్టుపక్కల ప్రహరీ గోడను నిర్మించి వర్షం నీళ్లు ఆ పై ప్రాంతం నుంచి వచ్చే వర్షం నీరంతా కిందికి ఏదైతే అందిట్లో అట్లాగే మన ఒక్కెర వాగులో కలిసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ వంక ఈ పై ప్రాంతంలో పోతే ఆక్రమణకు గురైంది. మొత్తం చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేసుకొని అమ్ముకున్నారు. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనుక ఈ వంకని కాపాడాలా. ఈ వంక వల్ల ప్రజలకు ముప్పు ఉంది. ఈ వంక వల్ల వర్షాకాలంలో ప్రజల ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. కనుక ఈ వంకను అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వంకకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, అట్లాగే బ్రిడ్జి నిర్మించాలని, ప్రజలను వర్షపు నీరు నుంచి కాపాడాలనే డిమాండ్తోనే రేపు 26వ తేదీ మున్సిపల్ ఆఫీస్ ముందు ముట్టడి చేయబోతున్నాం. మన కార్పొరేషన్లో విలీనమై 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళైనా కార్పొరేషన్ అధికారులు ప్రజల సమస్యలు ఏ ఒక్కటి పట్టించుకోవడం లేదు. కనుక మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఈ వడ్లోని వంక స్థలాన్ని